ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి రాకేష్ రెడ్డికి మనం ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లున్నది పరిస్థితి, ఏంది అసలు, ఏమైతుంది, ఎట్లా ప్రచారం చేయబోతున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క వ్యూహం ఎలా ఉండబోతుంది, దాంతోపాటు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం కథ అనేది, ఎలా వాళ్ళ గెలుపుకి ఏమైనా అవకాశం ఉందా, ఏ విధంగా గెలుస్తారు, గెలిస్తే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అంటే వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి రాకేష్ రెడ్డి అయితే పోటీలో ఉండబోతున్నాడు. ఆ పోటీకి సంబంధించి ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కాల్ చేద్దాం, ఎలా అనిపిస్తుంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని అయితే ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కాస్త జోష్ కూడా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా, మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా రాకేష్ రెడ్డిని గెలిపించుకోవడానికి 3 జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా ఆ సుకుమత వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన స్నేహం కావచ్చు, దానితో పాటుగా ఇతర దేశాలలో ఉండి వచ్చిండు. దాంతోపాటు యువతకు పూర్తి స్థాయిలో ఒక యువ నాయకుడిగా కూడా ప్రజలకు అందరికీ సుపరిచితమే. దాంతోపాటు అనేక చర్చా కార్యక్రమాలలో, టీవీ డిబేట్లలో కానీ ఇతరత్ర కూడా వేడిగా వాదించే వ్యక్తి. మరి పట్టభద్రులకు సంబంధించి ఇలాంటి ప్రశ్నించే వ్యక్తి ఉంటే మంచిది అనేది కూడా చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా రాకేష్ రెడ్డికి సంబంధించి అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం పూర్తి స్థాయిలో కూడా వారైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, వారి ఫోన్ బిజీ వస్తుంది, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎమ్మెల్సీ దండం విఠల్ ఎన్నికల రద్దు, కాంగ్రెస్ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పు అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు కాంగ్రెస్ నేత పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు కోసం రైట్ ఒకసారి రాకేష్ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి, నేను లైవ్ నుంచి మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ అండి. కంగ్రాచులేషన్ మీకు మొదటగా. థాంక్యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎలా అనిపిస్తుంది అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది, ఖచ్చితంగా 3 జిల్లాలకు సంబంధించి ఎన్నికలలో పాల్గొనబోతున్నారు, ఎలా ఉండబోతుంది? మీరు పట్టభద్రులకు సంబంధించి అంటే ఎలాంటి భరోసానిచ్చే అవకాశం ఉంటుంది? మన వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇవి చైతన్యానికి ప్రతీకలు, తిరుగుబాటు, త్యాగానికి, తెగింపుకు ఒక పెట్టిన పేరు ఇవి. కాబట్టి అటువంటి ప్రాంతం నుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యంగా కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ప్రాంతం ఇది. ఎంతో మంది మేధావులు, విద్యావంతులు, సమాజానికి ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడు లీడ్ చేసినటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఒక ప్రాంతంలో ప్రజల్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నేను 2013లో అమెరికాలో ఉద్యోగం మానేసి మన పుట్టిన గడ్డకు నా వంతు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో నేను రాజీనామా చేసి ఉద్యోగానికి నేను వరంగల్ గడ్డ మీద అడుగు పెట్టి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ ప్రజల పక్షంగా, ప్రతిపక్షంగా ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి కేసీఆర్ గారు పిలిచి మరి వారి పార్టీలో నన్ను చేర్చుకోవడమే కాకుండా ప్రజలకు నువ్వు చిన్నోడు, బీజేపీ నిన్ను చిన్నోడు అన్నది, నువ్వు చిన్నోడు కాదు, నువ్వు పెద్దల సభలో ఉండాలని చెప్పేసి వారు ఏకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా గర్వపడేలాగా నేను నా క్యాంపెయిన్ నిర్వహిస్తాను. తప్పకుండా ఈ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా అంతే విధంగా నా విధులను కూడా నిర్వర్తిస్తా. నేను ప్రజల కోసం ప్రశ్నిస్తా తప్ప నేను పైసల కోసం ప్రశ్నించాను. నేను వ్యూస్ కోసం నేను పనిచేయను, నేను ఒక విజన్ కోసం పనిచేస్తాను. కాబట్టి ఆ రకంగా తప్పకుండా గ్రాడ్యుయేట్ల యొక్క అభిమానాన్ని చూరవని ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. అంటే మీకు ఎమ్మెల్సీ ఎన్నికలలో, అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ ఉంటుంది అనుకుంటున్నారా? పోటీ ఏమి ఉండదు. చాలా మంది ఏంటంటే తీన్మార్ వల్లన వర్సెస్ రాకేష్ రెడ్డిగా ఈ పోటీ ఉంటుందని అని చెప్తున్నారు, విశ్లేషిస్తున్నారు. బట్ నేను అనుకుంటున్నా గ్రాడ్యుయేట్స్ కి తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏ విధంగా ఉండాలి, వారి క్రెడిబిలిటీ ఎట్లా ఉండాలి, క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, కెపాసిటీ ఎట్లా ఉండాలి అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు విజ్ఞులు కాబట్టి, విద్యావంతులు, మేధావులు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఒక రైట్ పర్సన్ చూస్ చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రజలు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చూశాక ఒకసారి అవకాశం ఇద్దాం,
మార్పు సాధిద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచినా గెలవకపోయినా ఆ ప్రభుత్వం అట్లనే ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని గెలిపించడం వల్ల ఉపయోగం ఏం లేదు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీని గెలిపించడం వల్ల ప్రజల కోసం ప్రజల పక్షంగా పోరాటంలో వారిని గెలిపించినట్టయితది, వారి పక్షాన గ్రాడ్యుయేట్ల పక్షాన ప్రశ్నించడానికి ఒకరిని పంపించినట్టయితది. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి, గ్రాడ్యుయేట్స్ అర్థం చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. నేను కేవలం స్క్రీన్ రీడర్ కాదు, నేను ఐఎమ్ రియల్ లీడర్. నేను 2013లో నేను భారతీయ జనతా పార్టీలో చేరిన దగ్గర నుంచి నేటు బీఆర్ఎస్ ప్రస్థానం వరకు నేను ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిని, నేను కష్టాల్లో నుంచి పుట్టినటువంటి వ్యక్తిని, ఎదిగినటువంటి ఒక వ్యక్తిని. విద్యావంతుల మనస్తత్వం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. వాళ్ళ ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు అవన్నీ కూడా ప్రత్యక్షంగా నేను చూసినవన్నీ, ప్రత్యక్షంగా వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా తప్పకుండా వాళ్ళ గొంతుకనై నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ప్రజల పక్షంగా ఉంటా. ప్రతి గ్రాడ్యుయేట్ గల్లా ఎగరేసుకునే విధంగా, వాళ్ళు గర్వపడే విధంగా నేను నా బాధ్యతను నిర్వర్తిస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి రాకేష్ రెడ్డి గారు. విష్ ఆల్ ది బెస్ట్ మా వైఆర్ టీవీ తరపున, తెలంగాణ ప్రజల తరపున. రైట్, చూసిరు కదా, వారి మాట ఒకటే. ఖచ్చితంగా కూడా ఏంది అంటే విపక్షంలో ప్రశ్నించడానికి, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారిని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి, వాళ్ళ సమస్యలను ప్రభుత్వం ముందు నివేదించడానికి, దాంతోపాటు ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే విధంగా చేస్తానంటూ కూడా వారైతే భరోసాని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి తనకు ఎవరు పోటీ లేరు అంటూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు. తనకు ఎవరు పోటీ లేరు, ఎవరు రారు, ఖచ్చితంగా కూడా గెలుస్తా, భారీ మెజార్టీతో కూడా గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఈ 3 జిల్లాలు కూడా చాలా చరిత్ర కలిగింది. నాకు తెలిసి 1976 అనుకుంటే, ఇయర్ ఏదైనా మిస్టేక్ కావచ్చేమో కానీ అంతకుముందు కూడా ఖమ్మం జిల్లా అనేది కూడా వరంగల్ జిల్లాలో ఒక భాగమే, తర్వాత జిల్లాలుగా డివైడ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ 3 జిల్లాలకు సంబంధించి చరిత్ర మీ అందరికీ తెలిసిన విషయమే. పోరాటాల కిల్ల ఓరుగల్లు, నల్గొండ, ఖమ్మం అనేది అందరికీ తెలిసే. ఎంతో చరిత్ర కలిగిన ఈ 3 జిల్లాల నుంచి రాకేష్ రెడ్డి అయితే పోటీకి అయితే సిద్ధపడ్డాడు. సో ఖచ్చితంగా కూడా పోటీ అయితే ఎవరు ఉండరు, మ్యాక్సిమం ఖచ్చితంగా గెలుస్తాడు, సింపుల్గా గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజలలో మమేకమై ప్రజలతో తిరుగుతున్న వ్యక్తి రాకేష్ రెడ్డి. ఎందుకంటే 2013 నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజాసేవ చేయడానికి, ఇతర దేశాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు మానేసి వచ్చి కూడా ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా బాగుండాలని కలలుగా నడుస్తూ మొత్తానికి ఆ కళ సాకారం చేసే రోజు అయితే వచ్చింది. మరి పట్టభద్రులకు సంబంధించి మరి గ్రాడ్యుయేట్స్ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, వారిని గెలిపించే ప్రయత్నం అయితే చేస్తారనే నమ్మకం కూడా వ్యక్తం చేస్తారు. ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.